తెలిసిపోద్ది, సింహం ఎదురైనా తెలిసిపోతుంది. అయితే మంచి మంచి రామచిలుకలు ఇలాంటి అందులో చిన్న చిన్న ఏమైనా అంశాలు గింసలు ఉంటే వాటితో మనం హాయిగా చెలిమి చేయొచ్చు అని మనకు వాటి మనస్తత్వాలు తెలిసిపోతాయి. కానీ మనుషుల్లో మధ్య తెలిసిపోదు. మనతో స్నేహంగా ఉంటారు కానీ లోపల చాలా విషయం ఉంటుంది. మనకు మంచి చేస్తారు అనుకుంటాం కానీ వాళ్ళతోనే మనకు చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనుషులు పైకి కనపడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. కానీ జంతువులు అలా కాదు, పైకి అవి ఏంటో అవి పైకి కనపడేస్తాయి. అందుకే అడవుల్లో బతకడం చాలా హ్యాపీగా ఉంటుందని నేను ఎప్పుడు ఫీల్ అవుతా. కానీ ఇంకో బాధ ఏమవుతుందంటే, నిజంగా మనం డబ్బులు సంపాదించి నిజంగా మనం సెటిల్ అయ్యి మనం అడవుల్లోకి వెళ్ళి బతకాలనుకునే టైంకి అడవులు ఉంటాయా? ఎక్కడ చూసినా బుద్ధి గడ్డి తిన్నవారా అంటుంటారు జనరల్ గా. చిన్నప్పటి నుంచి నాకు అది అర్థం కాకపోయేది, బుద్ధి గడ్డి తినడం ఏంటి, బుద్ధి గడ్డి తినడం ఏంటి అని. ఏడ కూడా చిన్న గడ్డి లేకుండా చేస్తున్నారు కదా, అదేనేమో బుద్ధి గడ్డి తినడం అంటే అని అర్థమైంది. తర్వాత దేని గురించి కూడా నేను పచ్చనాడు అని ఒక పాట చేశాను. ఆ పాటలో కూడా చెప్పాను, అన్నం ఆనందం అన్ని ఇచ్చే అడవి మూడైపోతే ఇంకా ఎవరికి, కనీసం మనుషులకే కాదు పక్షులు కూడా చిన్న గూడు కూడా దొరకదు ఎప్పటికీ అని. కాబట్టి అలాంటి కాన్సెప్ట్ మీద రాజనరేంద్ర అన్న సినిమా తీస్తున్నాడు అన్నప్పుడు మా నాగదుర్గ యాక్ట్ చేస్తుంది లేకపోతే ఇవన్నీ కాదు, నాకు ముందు ఈ కాన్సెప్ట్ కి నేను కనెక్ట్ అయిపోయా. తర్వాత నాగదుర్గ హీరోయిన్ అని చెప్పారు. నేను నాగదుర్గతో చాలా రోజుల నుంచి మాట్లాడతలేను. నా దగ్గరికి కొంచెం చిన్న గ్యాప్ వచ్చేసింది. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే, ఎవరైనా సినిమా వాళ్ళు చూస్తే అమ్మాయిని ఎక్కడో పాటల్లో చూస్తారు. వాళ్ళకి చూడగానే ఈ అమ్మాయిని పట్టుకోవాలంటే ఎవరిని పట్టుకోవాలి అని ఫస్ట్ నాకే ఫోన్ చేస్తారు. చరణ్ ఆ నాగదుర్గ నీ చెల్లెలంట కదా, నీకు బాగా తెలుసు కదా, మా సినిమాలో ఒప్పించవా అంటారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ట్రై చేసిన, కుదరలే. ఇక 5వ సార్లు నుంచి వాళ్ళు ఫోన్లు ఇస్తే నా మాట వినదబ్బా, చేయదు వదిలేసేయండి, నాకు ఫోన్లు చేయడం మానేసేయండి అని చెప్పేసా. కట్ చేస్తే నిన్న ఫోన్ చేసి, అన్న నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రా అని ఫోన్ చేసింది. సో నేను అనుకున్నాను ఆ రోజు ఎప్పుడు ఇలాంటి చిన్న పిల్లలతో ఎన్నేళ్ళు అయింది, అది 5 years అయి ఉండొచ్చా, కరోనా కంటే ముందు నేను నల్గొండకి వెళ్తే, అన్న నేను ఇన్స్టిట్యూట్ పెట్టాను చూడటానికి రా అన్నా అని నన్ను. నేను వెళ్ళా. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూశాను, అప్పుడు ఆ పళ్ళకంత క్లిప్లు వేసుకొని ఏదోలా ఉండేది. ఆ తర్వాత నేను ఆ రోజు సడన్ గా వెళ్ళి, మధ్యలో నా కెరీర్ లో కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయి. కొంచెం నేను ఎవరికి టచ్ లో లేను, ఇంట్లో వాళ్ళకి టచ్ లో లేను, ఎవరికి దుర్గాకి టచ్ లో లేను, ఎవరికి టచ్ లో లేను అనుకోకుండా కొంచెం నేను పేరు వచ్చిన తర్వాత నల్గొండకి వెళ్ళాను. మనం కొంచెం సక్సెస్ లో ఉన్నప్పుడు, మనం బాగున్నప్పుడు మన వాళ్ళందరూ